దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం జూన్ 30వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 23వ వచనము నుండి 43వ వచనము యొక్క భాగములో దేవుని యొక్క వాగ్దానము. 27వ వచనము, ప్రభువు అతనితో మాట్లాడాను. సౌలు గారితో ప్రభు మాట్లాడాడు. ఈ అపోస్తులైన పౌలు గారు ముందు సౌలుగా అనబడి మరి యోధా మత ప్రవిష్టుడు, అలాగనే యోధా మతము కోసము అంటే ఒక మతోన్మాది, యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పేవాడు. అటువంటి సమయములో సంఘాన్ని, ప్రజలను హింసిస్తూ యేసుప్రభుని నమ్ముకున్న వారిని బాధపరుస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఇక మరి తను అలాంటి వారిని చంపాలి అని పత్రికలు తీసుకొని దమస్కులోనికి వెళ్తున్నాడు. అక్కడ కూడా క్రైస్తవుని పట్టుకొని చంపాలి అనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ ద్వారా అఫీషియల్గా చంపటానికి కూడా పర్మిషన్ తీసుకొని గుర్రం మీద బయలుదేరుతున్నాడు. అటువంటి సమయంలో ప్రభు అతన్ని దర్శించాడు. దర్శించిన వెంటనే మొదటిగా ప్రభు చెప్తున్న మాట ఏమిటి అనగా, సౌలా సౌలా, నువ్వేలా నన్ను హింసించుచున్నావు? నువ్వెవరి ప్రభు అంటే, నువ్వు హింసిస్తున్న యేసును. అవును, ప్రభు మనతో మాట్లాడినప్పుడు మొదటిగా మన పాపాన్ని ఒప్పుకోవడం చేస్తాడు. తర్వాత నేనేం చేయాలి ప్రభు అంటే, నువ్వు దమస్కులోనికి వెళ్ళు, నువ్వు ఏమి చేయాలో నేను తెలియచేస్తానన్నాడు. తాను 3 దినాలు పశ్చాత్తాపడ్డాడు. ఆ సమయంలో అననీయ వచ్చి అతని మీద చేతులు ఉంచి అతన్ని కొరకు ప్రార్థన చేసినప్పుడు కన్నుల నుండి పొరలు వంటి రాలి చూపు పొంది బలం పొందుకున్నాడు, ఆహారం పుచ్చుకున్నాడు. వెంటనే యేసే దేవుని కుమారుడు అని ప్రకటించుతూ ఉండేవాడు. అటు తర్వాత మరింతగా బలం పొందుకొని యేసు ప్రభువారు లేఖనాల ద్వారా రుజువుపరుస్తూ యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ కలవరపరిచాడు. జాగ్రత్తగా వినండి. అంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. విశ్వాసి కానీ ఎవరైనా సరే క్రమక్రమంగా అభివృద్ధి పొందాలి. మొదటిగా మనతో మాట్లాడినప్పుడు, మోషేతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీ చెప్పులు విడుము, దానికంటే ముందుగా పొద దగ్గరికి రావాలనుకున్నాడు. దగ్గరికి రావద్దు, దూరంగానే ఉండాలి, పరిశుద్ధ స్థలము అని చెప్పులు విడువు అన్నాడు. అంటే ప్రవర్తన మార్చుకోవటం కానీ, లేకపోతే మరి సమీపించేంత శక్తి మోషేకి ఇప్పుడు లేదు. అటు తర్వాత దేవుని మహిమను సీనాయి పర్వతం మీద మరి నా దగ్గరికి రామని చెప్పి సీనాయి పర్వతం మీద మరి మోషే దేవుడితో కలుసుకోగలిగాడు. అవును, ప్రారంభంలో దగ్గరకు వద్దన్నాడు, తర్వాత గొప్పగా దేవుడు సహాయము చేశాడు. కనుక మనము కూడా క్రమక్రమంగా అభివృద్ధి పొందుతాం. ప్రభు మనతో మాట్లాడతాడు, పశ్చాత్తాపడాలంటాడు. ఏది అయితే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని తొలగించుకోమంటాడు. అడు తర్వాత దేవుడు చక్కగా మన సేవలో వాడుకుంటాడు. ఇలాగా యేసు ప్రభువుని చెప్తున్న అపోస్తులైన పౌలు గారిని 23వ వచనములో అతనిని చంపాలని ఆలోచించారు. 24లో ప్రయత్నం చేస్తున్నారు. నిన్ను నన్ను బాధపరిచే వాళ్ళు ఉంటారు, కానీ చంపాలనుకుంటున్న సమయంలో అక్కడున్న శిష్యులు ముందు గంపలో నుండి జాగ్రత్తగా దించి మరి తార్సుకు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వచ్చారు. అవును, చంపేవాళ్ళు ఉంటారు, కానీ తప్పించే వాళ్ళు ఉంటారు. యేసేపుని గుంటలేసి చంపాలి అనుకున్నారు, కానీ రూబేను అక్కడ ముందేమో చంపాలనుకున్నారు, తర్వాత రూబేను ఇక్కడ బావిలో వేద్దాం, తర్వాత తెద్దాం అనుకుని ఉంటాడు అతను. కానీ ఎక్కడ మనల్ని చంపాలనుకుంటారు అక్కడే దేవుడు సహాయము చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నిజమైన భక్తి చేసేటప్పుడు హింస కలిగింది. అదే గుర్తు, మనకి శ్రమలు వస్తాయి. అలా రానప్పుడు మన భక్తిలో లోపం ఉంటుంది. చివరికి ఆజ్ఞ 36వ వచనం,
దోర్క అనగా భాషాంతరం, ముందేమో తబిత, భాషాంతరం దోర్క అని పేరు కలిగిన ఈ స్త్రీ సత్క్రియలను, ధర్మకార్యాలు బహుగా చేస్తుంది. అవును, గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో విశ్వాస గృహమును చేరిన వారికి మేలు చేయాలి. మేలు చేయమన్నాడు కానీ ఎవరికంటూ వాళ్ళకని కాదు. మొదటిగా విశ్వాసంతో బ్రతుకు. తన దగ్గర ఉన్న బిడ్డలని, తన దగ్గర ఉన్న అనాథుల్ని, దిక్కులేని వాళ్ళని చేరదీస్తూ, అనేక మందికి సహకారిగా తాను వస్త్రాలు కొడుతూ, సేవకులు సహకరిస్తూ, పరిశుద్ధుల పాదాలు కడుగుతూ ఘనంగా మరి ఆమె ఉన్నది. అందువల్లే అక్కడ శిష్యులు ఇలాంటి స్త్రీ బ్రతకాలని మేడగదిలో మరి స్నానం చేసి పెట్టి, మరి యొప్పే బాగా గమనించండి, దగ్గరలోనే మరి గుర్తుపెట్టుకోండి, ఆ పేతురు గారిని పిలిపించుకొని వచ్చి మరి ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు అతడు బ్రతికాడు. హల్లెలూయా. బ్రతికి బ్రతికినప్పుడు అనేక మంది చూసి విశ్వాసం ఉంచారు. పేతురు గారి ప్రార్థన ద్వారా మరి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. చనిపోయిన తిరిగి లేచింది. కారణం సత్క్రియలు, ధర్మకార్యాలు. మనం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో నాయన మమ్మల్ని కాచి కాపాడాను. మరి 6 మాసాలు ప్రభా నీ కృపలో భద్రపరచు. మరి నాయన ఈ చివరి దినాన ప్రభా నీ కృపను బట్టి, నీ దయను బట్టి నాయన మాకిచ్చి నీ గొప్ప తరుణాన్ని నాయన మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నావు. మమ్మల్ని బలపరిచే దేవుడుగా ఉన్నావు. మాకు కీడు వస్తుంది. అపవాది రేయింబగలు తిరుగుతూ ఉంటాడు. గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అనుకుంటాడు. కానీ నువ్వు తప్పించే దేవుడు, సహాయం చేసే దేవుడు, దావీదు శ్రమలన్నింటిలోంచి తప్పించిన దేవుడు. అలాగనే మేము సత్క్రియలు, ధర్మకార్యాలు చేయాలని మీ చిత్తమైంది. అలా చేయనట్లుగా నీ కృప చూపించండి. ఈ దిన వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దర్శించి మాట్లాడమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికీ తోడై ఉండును కాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.